హీరోయిన్ ఇలియానా ఈ మధ్య కాలంలో ఏ సినిమాల్లో కూడా కనిపించట్లేదు. ఎందుకు అనుకుంటే చాలామంది కూడా మన తెలుగు సినిమాలు కానీ, తమిళ సినిమాలు కానీ ఇలియానాని బ్యాన్ చేశారు అనే విధంగా ఒక న్యూస్ అయితే వినిపిస్తుంది. అసలు బ్యాన్ చేయడానికి గల కారణాలు ఏంటి? అంత పెద్ద తప్పు ఇలియానా ఏం చేసింది అంటూ చాలామంది కూడా మాట్లాడుతున్నారు. సో ఇప్పటి జనరేషన్ వాళ్ళకి చాలామంది హీరోయిన్స్ అనే వాళ్ళు వచ్చారు యంగ్ జనరేషన్లో. ఇప్పుడు అంటే వరల్డ్ వైడ్గా కూడా సినిమాలు హిట్ అవుతున్నాయి, మంచి మంచి పేరు వస్తూ ఉంది. కానీ అప్పట్లోనే ఇంకా ఇలియానా ఫిజిక్ కావచ్చు, తన అందం కావచ్చు, అభినయం కావచ్చు, నటన కావచ్చు, చాలా మందిని అంటే యంగ్ జనరేషన్తో పాటు సీనియర్ జనరేషన్ వాళ్ళని కూడా ఆకట్టుకుంది, అందరినీ కూడా కట్టిపడేసింది. తన యాక్టింగ్ లెవెల్స్ కూడా చాలా అద్భుతంగా ఉండేవి. ఏ సినిమా చేసినా కూడా సూపర్ డూపర్ హిట్ అనే విధంగా తనకు మార్క్ కూడా పడిపోయింది. సో అలాంటి ఒక మంచి రేంజ్లో ఉండి ఒక వెలుగుతున్న సమయంలోనే సడన్గా కనిపించకుండా ఎందుకు పోయింది అంటే దీనికి రీసెంట్గా ఒక నిర్మాత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు తన అంటే ఈ ఇష్యూ గురించి మాట్లాడడం జరిగిందనమాట. మరి అసలు ఎందుకు ఇలియానాని బ్యాన్ చేశారు, సినిమాల నుంచి ఎందుకు తీసేస్తున్నారు, ఎందుకు తీసుకోవట్లేదు అనే దాని గురించి ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు ఒక తమిళ సినిమాకి సంబంధించి అడ్వాన్స్గా 40 లక్షలు తీసుకున్నారు ఇలియానా గారు. సో ఆ తర్వాత ఆ సినిమా కోసం కంప్లీట్గా డేట్సే ఇవ్వలేదు. సో డేట్స్ ఇవ్వలేదంటే ఏదో పర్సనల్ ఎమర్జెన్సీ ఉండొచ్చు, ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఈ విధంగా అనుకోవచ్చు. కానీ ఆ డేట్స్ ఇవ్వని సమయంలో ఇంకొక సినిమాకి డేట్స్ ఇవ్వడం అనేది ఇంకా వాళ్ళు ఆ విషయాన్ని తీసుకోలేకపోయారు. ఒకవేళ మీకు నిజంగా ప్రాబ్లం ఉంటే అసలు అడ్వాన్సే తీసుకోకుండా ఉండాల్సింది. ఒకవేళ అడ్వాన్స్ తీసుకున్నారనుకుంటే మరి ఇక్కడ డేట్స్ ఇవ్వకుండా ఎందుకు వేరే సినిమా చేస్తున్నారు? ఇక్కడ మాకు దగ్గర అడ్వాన్స్ తీసుకొని మాకు సినిమా చేయకుండా వేరే వాళ్ళకి ఏ విధంగా చేస్తారని చెప్పేసి ఇంకా నిర్మాతలందరి మనసుల్లో కూడా అదొకటి బలంగా నాటుకుపోయిందనమాట. ఈ విధంగా చేస్తుంది ఇలియానా అని చెప్పేసి. సో అప్పటి నుంచి ఇంకా నిర్మాతలందరూ కూడా మాట్లాడుకొని, డైరెక్టర్లందరూ కూడా మాట్లాడుకొని ఇంకా ఇలియానాని మనం బ్యాన్ చేసేద్దాము, ఎవరు కూడా ఛాన్సులు ఇవ్వకూడదు, ఏ సినిమాలో కూడా తీసుకోకూడదు అని చెప్పేసి. సో ఆ తర్వాత దాదాపుగా ఒక 5 నుంచి 6, 7 సంవత్సరాల వరకు కూడా ఎవరు కూడా సినిమాలోకి తీసుకోలేదు, మన తమిళ్ కావచ్చు, తెలుగు సినిమాల్లో కావచ్చు. సో ఆ తర్వాత ఒక లాంగ్ గ్యాప్ తర్వాత రవితేజ గారి సినిమాలో తను మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. సో ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా కనిపించలేదు. సో ఈ విధంగా మనం చాలా మందిని చూస్తూ ఉంటాం అన్నమాట. రీసెంట్గా మన డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు సంబంధించి కూడా ఇదే విధంగా వినిపించింది. చాలా మంది దగ్గర అడ్వాన్సులు తీసుకొని సినిమాలు చేయకుండా ఆయన ఒక స్టూడియో కట్టుకున్నారని చెప్పేసి కూడా ఒక ఎలిగేషన్ వచ్చింది. సో ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చిన్న అలిగేషన్, చిన్న మైనస్ పాయింట్ దొరికినా కూడా అది చాలా చాలా పెద్ద విషయంగా మారిపోతుంది. ఇంకా ఫ్యూచర్ వాళ్ళకి కంప్లీట్గా ఫ్యూచర్ అనేది కొలాప్స్ అయ్యే విధంగా జరుగుతుందన్నమాట. సో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలా చాలా ఆచితూచి మరి ఆలోచించి అడుగులు వేయాలి. సో మరి ఈ విధంగా అడ్వాన్సులు తీసుకొని సినిమాలు చేయకుండా మోసం చేయడం అనేది ఖచ్చితంగా చాలా పెద్ద తప్పుగా పరిగణిస్తారు. కాబట్టి సో మరి ఇలియానా ఈ విధంగా తెలుగు సినిమాలకి, తమిళ సినిమాలకి దూరంగా ఉండడానికి నిర్మాతలందరూ కూడా బ్యాన్ చేయడానికి ఇది ఒక రీజన్గా అయితే రీసెంట్గా ఒక నిర్మాత అయితే చెప్పుకున్నారు. సో ఆ తర్వాత న్యూస్ అనేది చాలా వైరల్ అవుతూ ఉంది.